దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 1వ వచనం. ఆ కాలమందు నీ జనుల పక్షమున నిలిచినట్టి మహా అధిపతియగు మికాయేలు వచ్చును. అప్పుడు ఆపద కలుగును. రాజ్యముగా కూడిన కాలము మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నటికి కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమందు దాఖలైన వారెవరో వారు తప్పించుకొందరు, మరియు సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. కొందరు నిత్య జీవమును అనుభవించుటకును, కొందరు నిందల పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందరు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములలో జ్యోతులను పోలినటువంటి వారే ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రాల వలె నిరంతరమును ప్రకాశించెదరు. దానియేలు, నీవు ఈ మాటలను మరుగు చేసి అంత్యకాలం వరకు ఈ గ్రంథమును ముద్రింపుము. చాలామంది నలుదిశలను సంచరించినందున తెలివి అధికమగును అని నాతో మాట్లాడు గాబ్రియేలును అతడు చెప్పాను. స్తోత్రం దేవా, ఈరోజు యొక్క వాక్యపు ధ్యానంలో మమ్మల్ని అందరూ నడిపించి బలపరచమని, విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడానికి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, గమనించాలి, చాలా అద్భుతమైనటువంటి వాక్యపు వెలుగులో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. సమస్త మహిమ మన యేసుక్రీస్తు ప్రభుల వారికి చెల్లునుగాక. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగినటువంటి వాడు. ఆయన అద్భుతాలు చేసేటువంటి వాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసేటువంటి వాడు. దానియేలు 21 days ఫాస్టింగ్ ఉన్నాడు. మరి 21వ రోజు ఆయనకు సమాధానం వచ్చింది. అంటే మనకు కూడా ఆ రోజు వస్తుందని కాదు. అలాగే ఈరోజు మీరు 21 days ఫాస్టింగ్ చేసినటువంటి వారు చాలామంది ఉన్నారు. మరి ఏ విధమైనటువంటి సమాధానాన్ని పొందుకున్నారు, ఏ విధమైనటువంటి జవాబును పొందుకున్నారు, దేవుని దగ్గర నుంచి ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని మీరు పొందుకున్నారు అనేటువంటిది చాలా గమనించదగ్గ విషయం. దానియేలుకి జవాబు వచ్చింది 21వ డే దానియేలు దగ్గరికి. కానీ ఆత్మలోకంలో జవాబు ఇప్పుడు జరిగిపోయిందంటే ఫస్ట్ రోజే జరిగిపోయింది. ఈ సత్యం తెలిసిన రోజున మన ప్రార్థన విధానం మారిపోతాను ఎప్పుడో చెప్తూ ఉన్నాను. నేను చాలాసార్లు చెప్పినటువంటి విషయమే, మీరు గమనించాలి. 21 days పట్టలేదు దానియేలు గారికి. దానియేలుకి 21 days పట్టింది. దేవుడికి దానియేలు ప్రార్థించిన వెంటనే జవాబు ఇచ్చేశాడు. కానీ ఆ జవాబు దానియేలుని చేరటానికి 21 days పట్టింది. అమెజాన్లో మీరు ఆర్డర్ చేస్తారు, బుక్డ్. మీరు ఇలా పెట్టిన వెంటనే బుక్ అయిపోయింది, మీకు ఆర్డర్ అయిపోయింది. కానీ ఆర్డర్ మీ దగ్గరికి రావటానికి మాత్రం మిమ్మల్ని చేరటానికి 3 days, 4 days, 1 week డెలివరీ టైం పడుతుంది. అంటే మీరు బుక్ చేసిన వెంటనే మీదే బుక్ అయిపోయింది, డబ్బులు కూడా పే చేస్తారు, మీ సొంతం అయిపోయింది. కానీ అది మీ దగ్గరికి రావటానికి మాత్రం టైం పడుతుంది. ఎందుకని? ట్రావెలింగ్ టైం. ఇక్కడ బుక్ చేసిన వెంటనే మీదే, కానీ మీ సొంతం అవ్వలేదు, ఇంకా మీరు స్వతంత్రించుకోలేదు. ఎందుకనంటే మధ్యలో డిలే. ఏంటో డిలే అంటే కొంచెం ట్రావెలింగ్ ప్రాబ్లం వచ్చిందండి, లేకపోతే అదండి ఇదండి డెలివరీ ఇష్యూస్ వస్తుంటుంటాయి. అందుకని ఆ డెలివరీ చేసే వాళ్ళు వచ్చినప్పుడు, మొన్న నేను అమెజాన్లోకి బుక్ చేస్తాం, చర్చికి వెళ్ళిపోయాం. వచ్చాడు వాడు, ఫోన్ చేశాడు, మేము లేము, వాడు వెళ్ళిపోయాడు. డెలివరీ అవ్వాలి కానీ అవ్వలేదు, లేట్ అయింది తర్వాత. అంటే ఈ విషయాలు నేను ఎందుకని చెప్తున్నానంటే మనంతా అర్థం చేసుకోవాలి. మన జీవితంలో ప్రార్థన చేస్తాం, బ్రదర్ వివాహం కొరకు ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాలకు ప్రేయర్ చేస్తున్నాను, దేవుడు సమాధానం ఇవ్వట్లేదు. నో, దేవుడు సమాధానం వెంటనే ఇచ్చేశాడు. కానీ అది నీ దగ్గరికి రావడానికి ఏదో ఆటంకం ఉన్నది. కాబట్టి మన ఫాస్టింగ్ కానీ లేకపోతే దేవుని సన్నిధిలో గడిపేటువంటిది కానీ దేవుణ్ణి కదిలించడానికి, దేవుణ్ణి మార్చడానికి కాదు. మనం పోరాడున్నది శరీరాలతో కాదు, కానీ అంధకార సంబంధమైన దురాత్మ సమూహాలతో. అర్థమవుతుంది మీ అందరికీ కూడాను. కాబట్టి మనం ఫాస్టింగ్ చేసేటువంటిది దేవుణ్ణి మార్చేద్దామనో, దేవుని కదిలించేద్దామనో, ఉపవాస ప్రార్థన దేవుని కదిలించదు అని అనుకుంటాం మనం. ఉపవాస ప్రార్థన దేవుని కదిలించదు, మెదిలించదు, దేవుడు సన్నగావడం ఏముండదు, నిరంతరం ఒకే రీతిగా మరి ఎవరిని కదిలిస్తుంది అంటే ఆ ఉపవాస ప్రార్థన మనల్ని కదిలిస్తుంది. ఉపవాస ప్రార్థన మనలో పట్టుదలను పెంచుతుంది, మనలో ఆకలి దప్పులన్నీ కూడా పక్కకు పోతాయి, అనుక్షణము దేవుని మీద మనసు వెళ్తుంది. ఎప్పుడైతే నువ్వు ఉపవాసం చేత బలహీనం అవ్వవు, ఈ శరీరం ఎప్పుడు బలహీనం అప్పుడు బలవంతుని అంటాడు కదా.
నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడు బలవంతుడు. కాబట్టి ఈ లోకంలో నువ్వు ఎప్పుడైతే వెర్రివానిగా, తెలివిలేనటువంటి వారిగా, దూషించబడినటువంటి వాడిగా ఉంటావో దేవుడు అటువంటి వారిని వాడుకుంటుంటాడు. ఈ లోకం దృష్టిలో వెర్రివారినే దేవుడు గొప్పగా వాడుకున్నాడు. కాబట్టి ఈ లోకంలో ఎప్పుడైతే నువ్వు ఈ శరీరాన్ని బలహీనపరుస్తావో, ఈ లోకానుసారమైనటువంటి ఆహారాన్ని ఇవ్వటం దీనికి మానేస్తావో, అప్పుడు మన అంతరంగ పురుషుడు బలపరచబడతాడు. కాబట్టి ఆత్మకార్యాలు అనేటువంటి జరుగుతాయి. ఆత్మీయ పోరాటంలో విజయం సాధించగలుగుతాం. ఇక్కడ ఈరోజు గమనించదగ్గ విషయం ఏంటంటే, దేవుడు దానియేలు గారు చేసిన ప్రార్థనకు వెంటనే జవాబు ఇచ్చాడు. ఆ జవాబు పట్టుకుని వస్తున్నట్టు అమెజాన్లో ఆర్డర్ చేసావు. ఈ యొక్క గాబ్రియల్ దూత ఎవరో డెలివరీ బాయ్ అనమాట. డెలివరీ బాయ్ లాగా గాబ్రియల్ దూత ఏం చేస్తున్నాడు, దేవుడి దగ్గర నుంచి నీ ఆర్డర్ని తీసుకుని వస్తూ ఉన్నాడు. కానీ వచ్చే దారిలో 21 రోజులు పట్టేసింది. చూసారా? ఈ రోజున మీ జీవితంలో కూడా ఎంతో కాలంగా అప్పుల గురించి ప్రార్థన చేస్తున్నాను బ్రదరు, వివాహం గురించి ప్రార్థన చేస్తున్నాను, ఉద్యోగం గురించి ప్రార్థన చేస్తున్నాను, గర్భఫలం గురించి ప్రార్థన చేస్తున్నాను, కానీ నాకు జవాబు రావడం లేదు. నో, జవాబు దేవుడు ఇచ్చేశాడు. మరి ఆలస్యం ఎందుకు బ్రదరు అంటే, ఎక్కడో మధ్యలో ట్రాఫిక్ జామ్ అయింది, ఎక్కడో మధ్యలో ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే, ప్రభువా జవాబు ఈ కాదు, జవాబు ఇచ్చేశాడు. యెషయా గ్రంథం 9:6 ఏలయనగా మనకు శిశువు పుట్టేశాడు. కానీ అది భౌతికంగా జరగడానికి ప్రాసెస్ ఉందన్నమాట. అది భౌతికంగా జరగడానికి ప్రాసెస్ 700 సంవత్సరాలు పట్టింది. యెషయా గారు చూసేశాడు, ఆత్మలోకంలో ఆల్రెడీ డెలివరీ అయిపోయింది. ఆ విషయం అక్కడ ఫుల్ఫిల్ అయిపోయింది, నెరవేర్చబడిపోయింది. అది భూలోక రాజ్యంలో జరగటానికి 700 సంవత్సరాలు పట్టింది. అలాగే నీ జీవితంలో ఎవరితో వివాహం జరగాలో, లేకపోతే నీ సమస్య ఎప్పుడు పరిష్కరి, ఇవన్నీ ప్రతి వ్యక్తి పైన ఒక గ్రంథం రాయబడి ఉంటుంది. నీ జీవితం అంతా కూడా అక్కడ లిఖించబడి ఉంటుంది. చాలామంది దర్శనాలు చూసినటువంటి విషయాలు ఉంటాయి, మనం చూస్తే ఆల్రెడీ రాయబడినటువంటి ఉంటాయి. కానీ అది మన స్కూల్కి వెళ్తాం, స్కూల్కి వెళ్ళి కొత్త పుస్తకాలు అంటాం, మనకు కొత్త పుస్తకాలు అవి, కానీ వాళ్ళు ఎప్పుడూ రాసేస్తారు అవి కదా. మేము స్కూల్కి వెళ్ళినప్పుడు కొత్త బుక్స్ ఇస్తున్నారంటే ఎంతో సంతోషపడేవాళ్ళం. మనకి కొత్త పుస్తకాలే, కానీ అవి వాళ్ళకి ఎంతోమంది పండితులు కూర్చుని అవన్నీ తర్జన భర్జన చేసి రాసేసి అప్పుడు అమలు చేశారు. అమలు చేసిన తర్వాత ఎప్పుడుకో మన దగ్గరకు వచ్చాయి. కానీ నీ చేతికి వద్దరు నీకు కొత్త బుక్. అలాగే ఈరోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మన జీవితంలో జరుగుతున్న కార్యం, థ్యాంక్ గాడ్ నా ప్రార్థన ఆలకించావని నీకు వచ్చాక నువ్వు అనుకుంటావు. ఆ ప్రార్థనకి జవాబు ఎప్పుడో దేవుడు ఇచ్చేసాడు ఆత్మలోకంలో. నీ జీవితంలో అంత ముందే ప్లాన్ అయిపోయిందనమాట. గమనించారా? గృహప్రవేశం రోజున మనం గృహప్రవేశం అనుకుంటాం. లేదు, నువ్వు ఆత్మలోకంలో ఎప్పుడైతే ఒక పెన్ను పేపర్ తీసుకుని ప్లాన్ వేసి ఇది బెడ్రూమ్, ఇది హాల్, ఇది కిచెన్ అని చెప్పి నువ్వు అనుకున్నావో అప్పుడే నువ్వు గృహప్రవేశం చేసావు. నీ మనసు నీ గృహంలో ప్రవేశం చేసేసింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమవుతుందని నేను చెప్పేది వాస్తవే కదా. అంతా కూడా ఎప్పుడైతే ఇల్లు కట్టాలని నీ మనసులో కలిగిందో అప్పుడు ఒక ప్లాన్ వేస్తావో, ఇది బెడ్రూము, ఇది హాలు, బాగుంది, మంచిగా ఉంది ప్లాన్ కాదు. నీ యొక్క ఊహలో ఆత్మలోకంలో ముందే ఇల్లుని చూసేసావు, ఆ ఇంట్లోకి వెళ్ళిపోయావు. అప్పుడు బ్రిక్స్, ఐరన్ ఇవన్నీ తెచ్చుకొని, ఈటకలో కంకర, ఇనుము ఇవన్నీ తెచ్చుకుని అప్పుడు ఇల్లు బిల్డ్ చేసుకుంటావు. భౌతికంగా తర్వాత ఎప్పుడు వెళ్తావు, కొన్ని సంవత్సరాలు కావచ్చు. కానీ ఆత్మలోకంలో నీ యొక్క దూరదృష్టిలో ముందే చూసేసావు. అలాగే దేవుని యొక్క విషయాలు ఏవైనా సరే మన నిమిత్తం పరలోక రాజ్యంలో ముందే డిసైడ్ అయిపోయి ముందే జరిగిపోయాయి. ఇది సత్యం. కాబట్టి ఇక్కడ దానియేలు గారికి జవాబుద్దులకు 21 days పట్టింది, కానీ ఆత్మలోకంలో ఎప్పుడో జరిగిపోయింది. కానీ దానియేలు గారు నా జవాబు రీచ్ అవ్వడానికి 21 days పట్టింది. ఎందుకనంటే దేవదూత చెప్తాడు, గాబ్రియల్ చెప్తుంటాడు, నేను వచ్చేస్తున్నాను. ఆ పారసీక రాజు వచ్చేసరికి అక్కడ వచ్చేసరికి యుద్ధం జరిగింది, నేను జయించలేకపోతుంటే మళ్ళీ మిఖాయేలు వచ్చాడు. మిఖాయేలు వచ్చి నా పక్షాన యుద్ధం చేసి నాకు విడుదల ఇప్పించాడు. అప్పుడు నేను వచ్చాను, ఎందుకు ఇంత లేట్ అయిందని చెప్పి ఇదంతా అబద్ధం చెప్తాక మనిషి కాదు కదా, దేవుడి దూత చెప్తున్నాడు. పైగా ఎవరో ప్రధాన దూతలు, మిఖాయేలు, గాబ్రియేలు, యేసుక్రీస్తు ప్రభు పుడతానని చెప్పిందే, ఆ వర్తమానం తెచ్చిందే గాబ్రియేలు. ఆ గాబ్రియేలు వచ్చి దానియేలుతో మాట్లాడుతున్నాడు.
మరియమ్మ గారి కంటే ముందు. ఈ సత్యం గమనించాలి. ఇంకా ఆయన అబద్ధం చెప్పే అవకాశం ఉంటుందా గాబ్రియేల్ గారు? నో ఛాన్స్. గమనించాలి ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి విషయం. దేవుని యొక్క సన్నిధిలో మనమంతా కూడా వర్ధిల్లుతూ ఉన్నప్పుడు అనేకమైన ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతుంటుంటాయి. తొందరపడద్దు, నిరుత్సాహపడద్దు. ఇక్కడ చూడండి, దేవుడు దానియేలుతో మరి తన ఆ యొక్క మికాయేలు ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు చూడండి. ఎప్పుడైతే గ్రంథమందు దాఖలైన వారు ఎవరో, ఎవరి పేరు జీవగ్రంథమందు రాయబడుతుందో, దాఖలు రాయటం, దాఖలాలు లేవంటారు. అంటే అండి రాయబడి లేదు, అక్కడ లిఖించబడి లేదు అని. సమాధులలో నిద్రించు అనేకులు, చూసారా, నిద్రించడం అంటారు. క్రైస్తవుడు చనిపోయాడు అనకూడదు మనం. క్రైస్తవులు పాతిపెట్టబడ్డారు, నాటబడ్డారు, నిద్రించారు. అనేకులు మేలుకొనిదరు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మేలుకుంటారు. ఎవరు మేలుకుంటారు? నిద్రపోయిన వాడు మాత్రమే మేలుకుంటాడు. కాబట్టి మనం అంతా కూడా అంటే మనుషులంతా ఏం చేస్తున్నారు? నిద్రావస్థలోకి వెళ్తున్నారు. ఖచ్చితంగా మళ్ళీ తిరిగి లేవాలా, మరణంలోని కాదు, నిద్రలోకి వెళ్తున్నారు. సరే, వెళ్ళిన తర్వాత కొందరు నిత్య జీవాన్ని అనుభవించటానికి ఎందుకు లేస్తారంట? ఇప్పుడు బాగా రిచ్ పర్సన్ ఉన్నాడు అనుకోండి, చక్కగా ఆయన ప్రొద్దుటే లేసి ఏం చేస్తాడు? హ్యాపీగా రోజును ప్రారంభించి ఎవరికి ఏం పని ఇవ్వాలో ఏంటి అంతా చూసుకుని మేనేజ్ చేయడానికి, ఏలుబడి చేయడానికి లేస్తాడు. కానీ కొంతమంది ఏం చేస్తారు? అమ్మో రేపు ఏం పని, తింటాక ఎక్కడది, ఉంటాక ఎక్కడది, ఇటువంటి ఆందోళనతో కొంతమంది లేస్తారు. అందరూ లేవటం తథ్యం, తప్పదు, లేస్తారు. కానీ లేచినటువంటి వారి యొక్క జీవితం ఎలా ఉంటుంది అంటే నువ్వు ముందు గడిపిన దాన్ని బట్టి ఉంటుంది. అమ్మో నాకు రేపు భవిష్యత్తు ఏంటి, రేపు నువ్వు ఉద్యోగం వెళ్తున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఎగ్జామ్ రాస్తున్నాను, ఇదిగో టెస్ట్కి వెళ్తున్నాను, ఈ గర్భం ఉంటుందో పోతుందో, ఇదిగో మరి బయాప్సీకి వెళ్ళింది, నాకు క్యాన్సర్ అని రిపోర్ట్ వస్తుంది, ఏమొస్తుందో, ఇట్లాగా ప్రతిదీ ఆందోళన ఆందోళన అనమాట. నువ్వు దేనికి భయపడతావు అది నీ మీదకి వస్తుందంట. భయపడటం వల్ల ఊరు వచ్చును. కాబట్టి ఎప్పుడైతే నువ్వు మనసు ఫ్రీగా పెట్టుకోగలుగుతావో, హ్యాపీగా ఉండగలుగుతావో, సంతోషం సగం బలం, నీకు అక్కడే సగం బలం వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు ఏదైనా సాధించగలుగుతావు. ఈరోజు నా 21 days ఉపవాసం ఉండమంటే ఉంటారు, అన్నీ చేస్తారు, మళ్ళీ మామూలు ఆలోచన మామూలే, బాధ మామూలే, చింత మామూలే, స్ట్రెస్ మామూలే. ఎందుకు ఇంకా? ఎవరిని మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి కలవానిగా ఉంటాడు. ఎక్కడుంది శాంతి? ఎందుకు గందరగోళం? అంటే నువ్వు దేవుని మీద ఆనుకోలేదా? అయ్యా అలాగంటారండి బ్రదర్, దేవుడే నాకు ఏం చేసినాను, ఇంకా ఆయనే దిక్కు, నన్ను నా భర్త పట్టించుకోవట్లేదు, తల్లిదండ్రులు లేదు, అన్నదమ్ములు లేరు, ఎవరు లేరు, ఏకాగ్గా ఉన్నాను నేను, ఆయనే దిక్కు అన్నప్పుడు ఆయన మీద ఎందుకు సంపూర్ణంగా ఆధారపడతలేదు? నిజంగా ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడినట్లయితే, ప్రభా ఒక్క గంట బతుకుతానేమో, నేను బతికినా కూడా నీ మీద ఆధారపడి బతుకుతాను, నువ్వేనా దిక్కు. ఒకవేళ క్షణం చనిపోతానా నీ దగ్గరకు వచ్చేస్తాను, ఇక్కడ బ్రతికనా నీకు మహిమార్థంగా జీవిస్తాను. అట్లాంటి డిసైడ్మెంట్కి రండి. జీవితం ఎంత అద్భుతంగా కూడా తెలుసా? అందుకని అమ్మో ఏమైపోతానో ఏంటో, నా భవిష్యత్తు ఏంటో, నా పిల్లలు ఏంటో. సరే, ఇదంతా రాత్రి అంతా కూర్చుని ఆలోచించావు. నీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇచ్చేసావా? లేదు. ఇప్పుడు నువ్వు రాత్రి అంతా కూర్చుని ఆలోచించి తెల్లవారిసరికి కోటీశ్వరుడు అయిపోయావా? లేదు. మరి నీ ఆలోచన వల్ల ఏమీ జరగలేనప్పుడు ఎందుకు ఆలోచించడం? ప్రభు చేతిలో పెట్టి, యేసయ్యా నా జీవితాన్ని చేతిలో పెడుతున్నాను, నాకు ఉపయోగపడదు, ఇది నా జీవితం ఎవరికి ఉపయోగపడదు, నాకు కూడా ఉపయోగపడదు, కాబట్టి ఇది నీ చేతిలో పెట్టేస్తున్నాను. హల్లెలూయా. నీ చేతిలో రొట్టెనయ్యా నన్ను నడుపు అని పాడుతూ ఉంటుంటాం. దేవుడి చేతిలో రొట్టె అంటే ఏం చేస్తాడు? విరుస్తాడు. విరిస్తే విలువైనటువంటిదిగా మార్చబడుతుంది. విరిస్తే ఆశీర్వదించబడినటువంటి రొట్టె అనమాట. అనేక మందికి ఉపయోగపడతావు. అప్పుడు అర్థమైందా? ఆ చిన్నపిల్లడు ఇదిగో నేను రొట్టు అని ఇచ్చేశాడు. ఎప్పుడైతే ఇచ్చాడో అది వేల మందికి ఉపయోగపడ్డది. నీ జీవితం నీకు ఉపయోగపడదు. నీ జీవితం ఎవరికి ఉపయోగపడదు? నువ్వు ఇస్తేనే. ఇదిగో నా జీవితం ఎవరికి ఉపయోగపడదు, ఎవరిని మనం పట్టించుకోరు. అదే నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టు, ఆ చిన్న పిల్లడు పెట్టినట్టుగా వేల మందికి ఉపయోగపడిపోయింది. హల్లెలూయా. వాళ్ళు కూడా ఒక విధంగా ఫాస్టింగ్ ఉన్నారు. 3 రోజులైందంటే తినేసేసి, 3 రోజులైందంటే తిని 3 రోజులు బట్టి ఏమీ లేదంట. ఆత్మీయ ఆహారం తింటే శరీరాహారం మర్చిపోతాం మనం నిజంగాను.
ఆకలి వేస్తూ ఉంది అని ఎవరైనా చెప్పారా? ఏ చిన్నపిల్లని ఏడి వినపడ్డదా? మీరు గమనించాలి. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆ బోధ వింటున్నటువంటి వారిలో ఎవరైనా చిన్నపిల్లలు ఆకలికి ఏడ్చారా? పాలుకి ఏడ్చారా? కంప్లైంట్ అటు నుంచి వచ్చిందా? ఇటు నుంచి వెళ్ళిందా? నేను అనేది అదే. నీకు సమస్య ఉంది, నీకు ఇబ్బంది ఉందని చెప్పి నువ్వు కాదు చెప్పటం. హల్లెలూయా. దేవుడు నీ జీవితంలో నీకు చూసి ఇది అవసరం ఉంది, ఇది నేను నా జీవితంలో చాలాసార్లు ఆశ్చర్యం అనిపిస్తుంది అనమాట. నేను క్రిస్మస్కి బట్టలు కొనుక్కోలేదు. ఓహో, చూస్తాడు దేవుడు, అరే బట్టలు కొనుక్కోలేదు, ఇది బట్టలు కావాలి అని చెప్పి ఇంకొకరిని ప్రేరేపించి ఇంకొక సేవకుని బట్టలు పంపించాడు. హల్లెలూయా. అలాగా నేను అడగట్లేదు, కానీ ఎవరు ఏ అవసరం ఉంది ఇది చూసారా? యేసుక్రీస్తు ప్రభు శిష్యులు ఏం చేస్తున్నారు? అయ్యో ప్రభు 3 రోజులు అయిపోయింది, భోజనం చేస్తాను. దేవుడికి తెలీదా? దేవుడికి చెప్తే కానీ తెలీదా? లేకపోతే వాళ్ళు ఎవరైనా వచ్చి అయ్యా మాకు ఆకలిస్తుందని కంప్లైంట్ ఇచ్చారా? అయ్యా 3 రోజులు బట్టి మా పిల్లలకు పాలు లేవని ఎవరైనా చెప్పారా? ఎవరు అడగలేదు. అలాగే కూర్చుని వింటూ ఉన్నారు, వాక్యంలో నిమగ్నమైపోరు. మరి నిజంగా మీరు దేవుని మీద ఆనుకున్నారు అనేటువంటి దానికి సూచన ఏంటంటే, దేవుడి మీద ఆధారపడ్డారు అనేటువంటి దానికి సూచన ఏంటంటే, ఇది లోకానుసారమైన అవసరాలు ఏమి గుర్తుకు రావు. మనకు లోకంలో పాట ఉంటుంది కదా, లోకంలో ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. ఎక్కడి నుంచి వచ్చే పాటలు అనిపిస్తుంది. ఇప్పుడు ఆ మాటలు సినిమా పాటలు పాడేస్తున్నారు. సినిమా పాటలు కాదు అవి, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నిజమైనటువంటి సంఘటనల్ని ఈ లోకంలో పాటలుగా మార్చుకున్నారు వాళ్ళు. ఈ లోకానుసారంగా మార్చేసుకున్నారు. కానీ వాస్తవం ఏంటంటే ఇది జరిగింది అక్కడ. ఏది? మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువు ప్రసంగం చేస్తుంటే 3 రోజులు తల్లి పిల్ల 5,000 మంది పురుషులు, 5,000 మంది స్త్రీలు, 5,000 మంది పిల్లలు, దగ్గర 20,000 మందో ఎంతమంది ఉన్నారు. అంతమందిలో ఒక్క ఏడుపు వినపడలేదు, ఒక్క వ్యక్తి కంప్లైంట్ ఇవ్వలేదు, ఒక్క వ్యక్తి ఓటర్ అడగలేదు. ఎందుకని అలాగైపోయారు? అసలే దేవుని వాక్యంలో ఉన్న శక్తి మనం గ్రహిస్తున్నట్లయితే, బ్రదర్ పొద్దున్న 7 గంటలకు వెళ్ళిపోయాం బ్రదర్, మధ్యాహ్నం లైవ్లో ఉన్నాం బ్రదర్, మళ్ళీ ఇప్పుడు లైవా బ్రదర్, ఇప్పుడు వాక్యం, ఇది ఉండదు ఇంకా. 7 గంటలు కాదు, 70 గంటలు, 7,000 గంటలు, 7 లక్షల గంటలు, 7 కోట్ల గంటలైనా అలా వెళ్ళిపోతానన్నమాట. అప్పుడు సమయంతో మనకు సంబంధం ఉండదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఇక్కడ 3 రోజులు ఉన్నటువంటి వారిలో ఎవరో కూడా మాకు ఆకలేస్తుందని కంప్లైంట్ వాళ్ళు ఇవ్వలేదు. కానీ శిష్యులు అరే 3 రోజులైంది కదా వీళ్ళు తినేసేసి, చాలా తిని 3 రోజులైంది, ఇప్పుడు ఈయన నడిచి వెళ్ళిపోరంటే ఇలా కళ్ళు తిరిగి పడిపోతాయి ఎక్కడన్నాను అనేటువంటి ఆలోచన వీళ్ళకి వచ్చింది, కానీ వాళ్ళకి రాలేదు. నేను అదే చెప్తాను. నిజంగా నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చావు, ఈ యొక్క ఆన్లైన్ ప్రేయర్లోకి వచ్చావు కాబట్టి నాకు సమస్య ఉంది బ్రదర్, నాకు ఇబ్బందులు ఉన్నాయి బ్రదర్, నాకు అప్పులు ఉన్నాయి బ్రదర్, వింటున్నారా? నిజంగా యేసుక్రీస్తు ప్రభువు ప్రసంగం వింటున్నటువంటి వారి యొక్క ఆలోచన ఎలాగుందో మన యొక్క ఆలోచన ఎలాగుందో కంపేర్ చేసుకుందాం ఒకసారి. మా కోసం ప్రార్థన చేయండి, మా బిడ్డల కోసం ప్రార్థన చేయండి, మా పిల్లలకి ఆకలిస్తుంది, మా పిల్లలకి పాలు వేస్తుంది, మా పిల్లలకి పాలు కావాలి. ఎవరన్నా కంప్లైంట్లు ఇచ్చారా? లేకపోతే అవసరతలు చెప్పారా? వారికి ఏమన్నా సైలెంట్, అంతే. దేవుడు ఏం చెప్తున్నాడు వింటున్నారు, అంతే. ఇంకా నో మోర్ క్వశ్చన్స్, అడగట్లేదు, ఏం చెప్పట్లేదు. మరి అలా ఎందుకని తయారవట్లేదు మన సంఘాలు కానీ మన యొక్క జీవితాలు కానీ? ఎందుకని అవ్వట్లేదు అలాగా? మన వాక్యం వింటాకు వస్తాం, ఏసే థ్యాంక్ యూ జీసస్, ఇది ఉండదు అసలే. నా కోసం ప్రార్థన చేయండి, మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేయండి, మా కుటుంబం కోసం ప్రార్థన చేయండి, ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి, డిఎస్సి సెలెక్ట్ అవ్వాలని ప్రార్థన చేయండి, మంచి రిపోర్ట్స్ రావాలని ప్రార్థన చేయండి, మా పిల్లడు ఉద్యోగంలో సెలెక్ట్. చూస్తారా ఏం చెప్తానండి, మనుషులు కదా. ఎస్, వాళ్ళ మనుషులే. యేసుక్రీస్తు ప్రభువు దగ్గర వాక్యం వింటున్న వారు కూడా మనుషులే. అంటే నేను ఆలోచించిన విధానం ఇలాగ ఆలోచించాను. అరే ఒక్కరు 20,000 మంది దగ్గర ఉంటే ఒక్క ప్రేయర్ రిక్వెస్ట్ రాలేదండి దేవుడికి. కనీసం ప్రేయర్ రిక్వెస్ట్ కదా, ఆకలే మెయిన్ ముందే కదా. మనిషికి ముందు వచ్చేది అంటే ఆకలే, దాహం. ఆయన అంటాడు కదా పాట, సినిమా పాట ఏదో ఉంటుంది, ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే నేను. ఆయన ఎవరు ఉద్దేశించి అన్నాడు, కానీ ఇక్కడ వాస్తవం అది. ఆ వేల మందికి యేసుక్రీస్తు ప్రభువుని చూస్తూ యేసు ప్రభువు మాటలు వింటుంటే ఆకలి లేదు, దాహం లేదంట. మోసే గారు అంటే బాగుంటుంది ఆ మాట, ఆకలి ఉండదు, దాహం ఉండదు నిన్ను చూస్తుంటే. నిజంగా నీకు దాహమే లేదంట 40 రోజులు. ఎందుకని దేవుని చూస్తూ గడిపేశాడు అలాగా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మోసేని గుర్తు చేసుకో మనం. మోసే ప్రార్థన చేశాడు దేవుడి దగ్గర 40 రోజులు.
గడిపాడు అంతే. మోసే ఏమన్నా ప్రేయర్ చేసినట్టు, దేవుడితో మాట్లాడినట్లు, దేవుడిని ఇమ్మన్నట్టు, దేవుని చెప్పిన ఏమీ లేదు. దేవుడు ఇస్తాను అంటే వెళ్ళాడు మోసే అంతే. దేవుడు ఇచ్చేన దాని వరకు వెయిట్ చేశాడు, ఇచ్చాక పట్టుకుని వచ్చాడు. తొందరపడలేదు మోసే. పర్వాయి 10 రోజులు అయిపోయింది, 20 రోజులు అయిపోయింది, 30 రోజులు అయిపోయింది, 38 రోజులు, 39 రోజులు అయింది దేవా అని ఏమన్నా అన్నాడా? దేవుడు ఇచ్చేంత వరకు అట్లా దేవుని సందులో ఉండిపోయాడు. తల్లి, తండ్రి, అన్న, తమ్ముడు, లక్షల మంది ప్రజలు అన్నీ మర్చిపోయి ఇంక సంబంధం లేదు దానికి. ఆరాంసే ఉన్నాడు, పూర్ణ శాంతి గలవానిగా ఉన్నాడు. మరి 21 రోజులు ఏ రోజు మీరు పూర్ణ శాంతి గలవారుగా ఆరాంసే హ్యాపీగా గడిపారు? గందరగోళంలో గడిపారు? ఆలోచించండి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని సందులో గడిపేశాము, 21 డేస్ ఉండేసాము. ఓకే, 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత మోసే పలకలను తీసుకుని వస్తూ ఉన్నాడు. 3 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత ఎస్తేరు తన జాతిని కాపాడుకోగలిగింది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. 21 డేస్ ఉపవాసం ఉన్న తర్వాత దానియేలు ఫలితాన్ని చూడగలిగాడు. యేసుక్రీస్తు ప్రభువు 3 రోజులు బోధించాడు. కూర్చున్న వాళ్ళకి ఆకలిస్తే బోధించే వాళ్ళకి ఎలా ఉంటుంది 3 రోజులు? యేసుప్రభువు కూడా తినలేదు కదా. మరి నాకు అనిపిస్తుంది 3 రోజులకి ఇక్కడ ఇంకా వాళ్ళు ఏం తినలేదు కాబట్టి ఏమీ వెళ్ళలేదు ఎక్కడికి. ఏ వాష్రూమ్ పని కూడా రాలేదేమో వాళ్ళకి, మరి ఏంటో తెలియదు. కానీ అలాగే 3 రోజులు కూర్చుని ఉండిపోయారంటే ఒక గంట కూర్చోటాకే చిరాకు వచ్చేస్తుంది మనకి కదండి. చూడండి, మూవీకి వెళ్తారు 2.5 గంటలు, మళ్ళీ మధ్యలో ఇంటర్వెల్. స్కూల్కి వెళ్తారు, అందులో మళ్ళీ ఏముంటుంది? బ్రేకు, లంచ్ బ్రేకు, ఈ బ్రేకు, ఆ బ్రేకు. కానీ అక్కడ ఏ బ్రేకులు లేవు మరి 3 రోజులు. కాబట్టి ఈరోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మిమ్మల్ని ఎవరిని బాధ పెట్టాలన్న ఉద్దేశం కాదు. కానీ అంటే మనం దేవుని దగ్గర ఏదో మన అవసరతల కోసమే వస్తున్నట్టుగా కాకుండా దేవుడు ఏం చెప్తున్నాడు, దేవుని యొక్క మాటలు మనం స్వీకరిస్తూ ఉన్నప్పుడు హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక, దేవుని వాక్యాన్ని స్వీకరిస్తున్నప్పుడు నువ్వు బలపడిపోవాలి, బలం తెచ్చేసుకోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, యేసుక్రీస్తు నామములో ఈ ఆర్థిక సమస్యలు నన్ను నా దగ్గర ఉంటాకు వీల్లేదు. ఐఎమ్ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్. నా యేసయ్య కొరకు వెల చెల్లించాడు. గలతీ 3:13 ప్రకారం ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ప్రతి శాపము, ఈ పేదరికము లేకపోతే ఈ అనారోగ్యం, ఇవన్నీ శాపాలే, ఇవన్నిటిని విడిపించేశాడు నా యేసయ్య. ఐఎమ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్. యేసయ్య పొందిన దెబ్బలు దాన్ని స్వస్థత పొందేశాను. ఇది ప్రకటించడం మానేసి నాకు రోగం ఉందండి ప్రార్థన చేయండి, నాకు బాధ ఉందండి ప్రార్థన చేయండి. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని కాదు, సత్యం తెలియజేస్తున్నాను. సత్యం తెలిసిన రోజు మీరు స్వతంత్రులు అయిపోతారు. అర్థమవుతుందా? సత్యం ఎప్పుడైతే తెలిసిందో సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుందంట. దేవుడు ఆల్రెడీ చేసేసాడు, వెల చెల్లించేసిన దాన్ని నువ్వు అనుభవించలేకపోతున్నావు అంటే ఏంటంటే సత్యం తెలియదు. అంటే ఇంకా భ్రమ, ఏదో చేస్తాడు దేవుడు అని చెప్పేసి. దేవుడు ఏం చేస్తే లేదు, హాయిగా కుర్చేసి కూర్చున్నాడు ఆయన. కాబట్టి ఆత్మలోకం ముందే రివీల్ అయిపోయింది, ఆత్మలోకం ముందే జరిగిపోయింది. ఏది జరగాలది ఆది కాండలో చెప్తుంటాడు దేవుడు. అక్కడ ఆదాము అవ్వల పండు తిన్నాక దేవుడు వాళ్ళతో మాట్లాడితే ఆ యొక్క సర్పంతో అనగా సైతాన్ గడితో దేవుడు ఏం చెప్తున్నాడంటే, స్త్రీ సంతానకై నీకు వైరం కలిగి చేస్తాను. ఆ స్త్రీ సంతానం, స్త్రీ గర్భను పుట్టినటువంటి కుమారుడు నేను తలకై చిత కొడతాడు. ఎక్కడిది? సిలువలో ప్రకటన. ఆ యొక్క జరగవలసిన విషయాన్ని అక్కడ చెప్పేస్తున్నాడు దేవుడు. కొన్ని వేల సంవత్సరాలు జరగవలసినటువంటిది. యేసుక్రీస్తు ప్రభువు స్త్రీ సంతానం, ఆయన వచ్చాడు, తలకై చిత కొట్టాడంటే మరణ భూములను విరిచేశాడు. ఏ అధికారం అయితే మనిషి కూలిపడే అధికారం మళ్ళీ తిరిగి దేవుడు ఇస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు దగ్గర వచ్చినటువంటి ప్రజలు ఎందుకు వచ్చారండి? వాక్యం వింటూ ఉన్నారు. దేవుని వాక్యం వినిచక వచ్చారంటున్న వాళ్ళంతా కూడా. కాబట్టి వాక్యం చాలా విలువైనటువంటి వాక్యమే. నీ వాక్యమే నన్ను బ్రతికించింది, బాధల్లో నెమ్మదినిచ్చింది. పాట పాడతాం మనం అంతే. పాటకి పరిమితం, ప్రసంగానికే పరిమితం. మన జీవితంలో దాన్ని అనుభవించలేకపోతున్నాం. హల్లెలూయా. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి క్రీస్తునందు ఆత్మలో వర్ధిల్లుచు అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. ఫలించే చెట్టు దగ్గరికి 10 మంది వస్తారు, పచ్చగా ఉన్న చెట్టు దగ్గరికి 10 మంది వస్తారు. అంతే కదా? ఫలించే చెట్టే 10 మందిని ఆకర్షిస్తుంది. దేవుడు చెప్పాడు, ఫలించడం కాదు, మీరు బహుగా ఫలించాలి, అప్పుడు నా తండ్రి మహింపరచబడతాడు. అంతేగాని ఎప్పుడు కూడా ఏది లేదు ఏది లేదు ఏది లేదు లేదు అనే విత్తనం నాటి ఉన్నదానే పంట ఎక్కడికి వస్తాను?
ఉండదు. కాబట్టి మాటల చేదు, ఆలోచన చేదు అంతా కూడా చేదైపోతుంది. కాబట్టి ఈ రోజున ఈ యొక్క మరి నూతనమైన సంవత్సరంలో మీరు నూతనమైన ఆలోచన చేత నింపబడుచు నూతన విధానంలో మరి ప్రభు వైపు యెహోవా కొరకు ఎదురు చూస్తారు. ఏం చేస్తారంటే నూతన బలం పొందుకుంటారంట. మరి అదేంటి మనకి బ్రదర్, చూసి 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 నిరుత్సాహం వచ్చేసింది బ్రదర్. చాలా కాలంగా వివాహం కొరకు ఎదురు చూస్తున్నాను, నాకేమి ఏ మ్యాచ్ వచ్చినా సెట్ అవ్వట్లేదు. ఎంతో కాలం ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నాను, ఎన్ని ప్రయత్నాలు చేసినా. చూసారా, ఉద్యోగం కొరకు చూసి చూసి డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారేమో కానీ, వివాహం కొరకు చూసి చూసి డిసప్పాయింట్ అయిన వాళ్ళు ఉన్నారేమో కానీ, దేవుని కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. కాబట్టి నువ్వు మానేసాయి, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తూ మానేసాయి. అలాగని చెప్పి ప్రయత్నం కాదు, ఉద్యోగం వస్తుందని కాదు. ఏసై వైపు చూడు, ఏసై నువ్వు ఆల్రెడీ నాకు ఇచ్చేసావు, నేను దాన్ని స్వాతంత్రించుకుంటున్నాను. ఇలాగ నువ్వు ఏహో ఒకరికి ఎదురు చూస్తే బలం పొందుకుంటావు, నూతన బలం వస్తుంది. దగ్గర వచ్చిందా పోయిందా, ఏసయా నాకు తెలుసు దీనికంటే మంచిది ఇస్తావు. ఇది దేవుని వైపు చూస్తేనే. ఉద్యోగం, అరే ఈ ఉద్యోగం వచ్చేస్తుంది అనుకున్నాను, ఇంకా నాదే అనుకున్నాను, దగ్గర వచ్చింది మిస్ అయిపోయింది అని నువ్వు బాధపడతావు. ఎందుకని, దాని వైపు చూస్తేనే. అలా కాకుండా దేవుని వైపు చూస్తావు అనుకో, ఏసయా ఇదిగో ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, మరి నువ్వు నాకు సక్సెస్ ఇస్తున్నందుకు నీకు వందనాలు. దగ్గర వచ్చింది, ఫెయిల్ అయ్యావా, ఓ థ్యాంక్ యూ జీసస్, ఇది తప్పించావంటే యెహోవా ఉత్తమమైన దాన్ని ఇస్తాడు. నువ్వు ఇంతకన్నా మంచిది ఇస్తావు. మ్యాచ్ వచ్చింది, అందరికి ఓకే అయిపోయింది, నాకు ఓకే అయిపోయింది, ఆమెకి, ఈయనకి, అందరికీ, వాళ్ళకి, వీళ్ళకి ఓకే అయిపోయింది. కానీ చివరిలో వాళ్ళు వెళ్ళిన తర్వాత మాట్లాడతలేదు, రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంటో ఎందుకో ఏంటో ఆలోచించొద్దు. ప్రభా అంతా మంచిగానే జరిగింది, నీ చిత్తంలో వాళ్ళు ఉన్నట్లయితే నువ్వు వాళ్ళని తీసుకొస్తావు, లేదా ఇంకా మంచిది ఇస్తావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, థ్యాంక్ యూ. అలాగే దాన్ని బట్టి కూడా దేవుని మహింపరచూసి అద్భుతాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. ఎవరైతే నేను వద్దనుకుని వెళ్ళిపోతారో వాళ్ళే వచ్చి నీ వెంటబడి చేసుకుంటారు. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అంతేగాని అయ్యో వెళ్ళిపోయారు బ్రదర్, ఫోన్ చేయట్లేదు, వాళ్ళు ప్రేయర్ చేయండి, లేకపోతే ఇంత కట్నం అని వెళ్ళారు బ్రదర్, మళ్ళీ అక్కడికి వెళ్ళాక ఇంకా ఎక్కువ కట్నం డిమాండ్ చేస్తున్నారు, ఆ కట్నం కూడా ఇచ్చేస్తాం బ్రదర్, అలాగే సహాయం చేయండి, ప్రార్థన సహాయం చేయండి, ఆ డబ్బులు సమకూరాలని. అలాంటి ప్రార్థన నేను చేశానంటే ఉన్న పెళ్ళి ఊడిపోతుంది. కట్నాలు ఇచ్చే పెళ్ళిని నేను అసలు ఎంకరేజ్ చేయను. అటువంటి ప్రార్థనలు కానీ కోరద్దు పొరపాటును. కానీ ఆ పెళ్ళి కాస్త జాగ్రత్త. కట్నాలు ఇచ్చే పెళ్ళికి నేను ప్రేయర్ రిక్వెస్ట్ అసలు ఎవరు కోరద్దు, అది మీకు మంచిది కాదు. ఎందుకంటే నేను ఎలా పెళ్లి చేసింది ఏది జరగలేదు అనమాట, జరగదు. ఎందుకంటే కట్నం ఇచ్చుకోవడం దేవుని ఉద్దేశం కాదు కదా, దేవుని ఉద్దేశంలో ఉన్నాయి మాత్రమే జరుగుతాయి. కాబట్టి దేవుని ఉద్దేశానుసారంగా జరగాలి పెళ్ళి అంటే నాకు ఫోన్ చేయొచ్చు, చెప్పొచ్చు, ఓకే. అంతేగాని మీరేమో దేవుడి సహాయము కావాలి, మీరేమో కట్నాలు ఇచ్చి ఇలా చేయాలంటే ఇంపాసిబుల్. ఒక వారంలో 2 కత్తులు ఉండవు. ఉంటే లోకానుసారంగా పోతే పోండి, చేసుకోండి, కట్నాలు కానిపించి అలా చేసుకుని మళ్ళీ ఇంకా దేవుడు పక్కన పెట్టేసేది. మీరు ఇంకా దేవుడు అవసరం లేదు మీకు. ఇంకా దేవుడు అవసరం ఉందంటే దేవుడి చిత్తానికి లోబడిన దేవుని చిత్తానుసారంగా ముందుకెళ్ళండి. యెహోవా ఈరే. హల్లెలూయా. గొర్రెపిల్లని తీసుకుని అబ్రహాము, దేవుడు మనసు మార్చుకుంటాడు, మీ గొర్రెపిల్లని ఇచ్చేద్దాం అక్కడ, లేకపోతే దేవుడు రిక్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడా? లేదు, కుమారునే తీసుకెళ్తున్నాడు. కానీ యెహోవా ఈరే, దేవుడే చూసుకుంటాడు అంటున్నాడు. చూసుకున్నాడా లేదా? అది విశ్వాసం. కాబట్టి ఈరోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, 21 డేస్కి ముందు ఎలా ఉందో నీ జీవితం అలాగే ఉంటే ఇప్పుడు వేస్ట్ కదా. 21 డేస్కి ముందు ఎటువంటి ఆలోచన ఉంది ఇప్పుడు అదే ఉంటే వేస్ట్ కదా. 21 డేస్కి ముందు ఎంత వెయిట్ ఉన్నావు ఇప్పుడు అంతా ఉంటే వేస్ట్ కదా. ఉపయోగం ఏంటి? ఏం మారింది మార్పు? కనీసం శరీరంలో కూడా మార్పు రాలేనప్పుడు, మన యొక్క ఆలోచనలో కూడా మార్పు రాలేనప్పుడు, మన యొక్క దేవుని పట్ల అవగాహనలో మార్పు రాలేనప్పుడు ఎందుకు ఇంక ఇవన్నీ చేయటం? రొటీనే కదా లైఫ్ అంతా కూడా. ఏదో గోడకున్న క్యాలెండర్ మారింది తప్ప ఇంట్లో ఉన్న సోఫా సెట్ మారింది, టీవీ సెట్ మారింది, అన్ని సెట్లు మారాయి, కానీ మైండ్ సెట్ మారలేనప్పుడు ఏదన్నా వృధానే, ఉపయోగం లేదనమాట. హల్లెలూయా. కాబట్టి నేను దేవుని దృష్టిలో పెట్టుకునే మాట్లాడుతాను ఎప్పుడు కూడా, దేవుడు వైపు చూస్తూ మాట్లాడతాను. కాబట్టి ఎవరు ఏమనుకున్నా నాకు అనవసరం, ఎవరు బాధపడ్డా, ఎవరు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కూడా నో ప్రాబ్లం. ఎందుకంటే దేవుడు సిస్టమ్ కూడా అంతే. నమ్మిన వాడు రక్షించబడతాడు, నమ్మని వారికి శిక్ష విధించబడతాడు. నో ప్రాబ్లం, చాయిస్ ఈజ్ యువర్స్. నమ్మితే నమ్ము, లేకపోతే మానేసేయి. నో ఫోర్స్. తలుపు తడతాను, తీస్తే వస్తాను, లేకపోతే వెళ్ళిపోతాను. అది దేవుడి యొక్క విధానం. దినమెల్లా చేతులు చెప్తున్నాడు ఆయన. ఒకవేళ నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఎత్తుకుంటాడు, ముద్దు పెడతాడు, వృద్ధాప్యం వచ్చేంత వరకు నిన్ను ఎత్తుకుంటాడు అంటాడు. నువ్వు రాకపోతే అది నీ ప్రాబ్లం, దానికి దేవుడు ఏం చేయలేడు. కాబట్టి ఈరోజున దేవుడిని నమ్ముకున్న వాళ్ళే అందరూ, కానీ
బాధపడుతుంటారు, సమస్యను అనిపిస్తారు, ఇబ్బంది పడుతుంటారు. ఎంతకాలం చూసినా వివాహం అట్లేదు, ఎంతకాలం చూసి నీది జరగట్లేదు, అది జరగట్లేదు, బెండ్ అయిపోతుంటారు. నా జీవితంలో నేను ఉన్నటువంటి ఊర్లో అందరికీ, మా ఇంట్లో అయితే నేను 6వ వాడిని, మా ఇంట్లో అందరికీ కూడా 16, 17, 18 రూపాయలని పెళ్ళిళ్ళు అయిపోయాయి. మా ఊర్లో ఎవరికైనా కూడా ఇంకా చిన్న వయసులో పెళ్ళిళ్ళు అయిపోతుంది. అటువంటి ఊర్లో పుట్టినటువంటి నాకు 20 సంవత్సరాలు వచ్చింది, పెళ్ళి అవ్వలేదు. 25 సంవత్సరాల కన్నా పెళ్ళి అయిపోద్ది అనుకున్నా అవ్వలేదు. 30 సంవత్సరాల కన్నా అయిపోద్ది అనుకున్నాను, అవ్వలేదు. చూసారా, 32 సంవత్సరాలకి. ఇంకా నాకు 30 సంవత్సరాలు వచ్చాక ఇంకా సరే, ఎందుకు పెళ్ళి లేదు, ఏమీ లేదులే, దేవుని వైపే చూసుకుందాం మనం. ఎందుకంటే చాలా ఉంటాయి కదా, పెళ్ళి అనేసరికి సెటిల్ అయ్యాడా అబ్బాయి, మరి ఎలా పోషిస్తాడు, వెనకాల ప్రాపర్టీస్ ఉన్నాయా, ఇల్లు ఉన్నాయి, ఏమీ లేదు, మరి ఇంకెందుకు పెళ్ళి? ఓహో నిజమే కదా, మనకి ఎందుకు ఇంకా, ఓ ఇల్లు లేదు, ఓ ఉద్యోగం లేదు, ఏమీ లేదు, ఎందుకు పెళ్ళి ఎందుకు? అలా అన్నది కరెక్టే. నేను కూడా డిసైడ్ అయిపోయాను, వద్దు మనకి కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇవన్నీ మానేసి పక్కన పడేసి దేవుని వైపు చూడటం మానేస్తే, హల్లెలూయా, చెప్పాడు కదా దేవుడు, మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి బాబు, చాలు, అవన్నీ వచ్చేస్తాయి మీకు. పెళ్ళి జరుగుతుంది, ఇల్లు వస్తుంది, ఉద్యోగం వస్తుంది. వాస్తవం చెప్తున్నాను నేను, కథలు కాదు. నిజంగా నా జీవితంలో ఇంక ఇవేమీ లేవు నాకు. ఒక పెళ్ళి లేదు, ఒక ఇల్లు లేదు, ఒక ఉద్యోగం లేదు, ఒక బైక్ లేదు, ఏమీ లేదు. అందరూ కూడా ఇలాగ అన్నారు, తప్పే ఉంది. నేను బాధపడలేదు, కృంగిపోలేదు. వాస్తవమే కదా, నిజంగా నాకు ఏముంది, ఏమీ లేదు. ఓ ఇల్లు లేదు, ఓ ఉద్యోగం లేదు, ఓ బైక్ లేదు, ఏమీ లేదు. వాస్తవమే. మరేం చేసుకుంటాను, నాకు పెళ్ళి ఎందుకు? ఎస్ కరెక్టే అని చెప్పి నేను ఎప్పుడైతే ఇవన్నీ పక్కన పెట్టేసేసి యేసయ్య వైపు చూడటం, నా సమయాన్ని యేసయ్యకి ఇచ్చేయటం, నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించినప్పుడు, హల్లెలూయా, చూసారా ఈరోజు దేవుడు ఎంత గొప్ప దేవుడు. చక్కటి భార్య, పిల్లలు, బైక్స్, ఇల్లు, ఉద్యోగం. చూసారా ఎక్కడి నుంచి స్టార్ట్ అవి అవన్నీ. వీటి కోసం ప్రయాసపడుతూ ఉద్యోగాల ప్రయత్నాలు చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా రిజెక్ట్, నీకు తెలియలేదు, నీకు ఇంగ్లీష్ రాదు, నీకు ఆ జ్ఞానం లేదు, ఈ జ్ఞానం లేదు, అన్ని లోపాలు చూపిస్తున్నారు, పక్కకు పెట్టేస్తున్నారు. ఎందుకంటే మనం అంత లోపమే, అన్ని లోపాలే ఉంటాయి మనకి, ఆ లోపాలన్నీ వెతుకుతున్నారు. కాబట్టి మనం సక్సెస్ అవ్వలేము ఇంకా. కానీ యేసయ్య దగ్గరికి వస్తే గిద్యోనంట భయపడిపోయి పనాలు కొట్టుకుంటున్నాడంట. పిరికోడా అన్నాడా? ఏమన్నాడండి దేవుడు? పిరికోడా అన్నాడా? పరాక్రమం గల బలాఢ్యుడా అంటున్నాడు. అందరూ రాళ్ళతో కొట్టేసేసి వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీని తీసుకొస్తే, వ్యభిచారి, ఎంత గౌరవం అండి యేసుప్రభు వారికి. అమ్మా ఏం రెస్పెక్టు. 18 సంవత్సరాల గూని దెయ్యమంట ఒక ఆవిడికి. దేవుడు మనం ఏమన్నా, గూందా నెలరా, వామ్మో చిన్న పెద్ద కూడా ఉండదు, గూందా నెలరా, ఎక్కడండి మీ అడ్రస్ అని అడిగితే, ఆ గూంది ఉంది కదా దాని ఇంటి పక్క ఇల్లు, ఆ గూంది ఉన్నది కదా దాని ఇంటికి ఎదురుండి ఇల్లు. ఎంత అడ్రస్ చేసుకుంటాం మనం. ఇంకా ఆవిడ పేరు ఊరు ఏముండదు, ఇంకా గూంది. కనీసం ప్రవర్ వచ్చి, అమ్మా అబ్రహాం కుమార్తె, దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూసారా ఏమంటున్నాడు? అబ్రహాం కుమార్తె, ఇలా బంధకాల్లో ఉన్నావిటమ్మా, నువ్వు అబ్రహాం కుమార్తెవు. అయిపోయింది ఆ రోజుతో ఆవిడికి విడుదల. చూసారా దేవుని యొక్క స్వరము, దేవుని యొక్క మాట. అమ్మ అంటే ఇంగ్లీష్లో ఒక రెస్పెక్ట్ వర్డ్ అనమాట. ఇంగ్లీష్లో మరి దాని యొక్క అర్థం ఏ ఉమెన్ అని ఉంటుంది ఇంగ్లీష్లో. యేసుప్రభు తల్లిని అమ్మ కూడా అనలేదు, ఏ ఉమెన్ అన్నాడు. అమ్మ అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే డియర్ మేడం అనేటువంటి అర్థం వస్తుందంట. డియర్ సార్, డియర్ మ్యామ్, ఎంత రెస్పెక్ట్ అది, దాని యొక్క అర్థం అదనమాట. అంత ప్రేమగా పిలిచేటువంటి దేవుడు మన దేవుడు, లోపాలు ఎత్తి చూపడు. చూడండి బైబిల్లో ఏ వ్యక్తినైనా సరే ఎటువంటి పాపంతో వచ్చినా కానీ యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అందరూ కూడా యేసుప్రభుని సిలువేస్తుంది పారిపోయి వాళ్ళు వేసుకుంటున్నారు. వాళ్ళు ఇంక వదిలేరు, దేవుడిని మర్చిపోయారు, చేపలు పట్టుకుంటున్నారు. చచ్చిపోయి యేసుప్రభు అయిపోయింది, వాళ్ళకి తెలుసు పునరుత్థానం అవుతుంది అని మర్చిపోయారు. కానీ యేసుప్రభు పునరుత్థానుడై వచ్చి మళ్ళీ ఏం చేస్తున్నారంట, చేపలు పట్టుకుంటున్నారు. ఒక చేప కూడా లేదు. డిసప్పాయింట్లో డిస్కరేజ్మెంట్లు ఉంటే
ఒరే మూర్ఖులారా, అసలు మీరేం శిష్యులరా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోరా అంటలేదని. పిల్లలారా, ఏం ప్రేమ అండి అసలని. పిల్లలారా, తినడానికి మీ దగ్గర ఏమైనా ఉన్నదా? వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఆశించి కాదు, మీ దగ్గర ఏమీ లేదు కదా, నేను ఇస్తాను రండి అని. రాత్రంతా ప్రయాసపడ్డారు కదా, తిరుగుతున్నారు కదా ఈ లోకంలోనూ. ఏమైనా ఉందా మీ దగ్గర? ఏమైనా సంపాదించారా? ఏమైనా అయిందా మీ వల్ల? లేదు. మరి నా దగ్గరికి రండి, నా దగ్గరికి వచ్చేసేయండి, నేను ఇస్తాను. ఈరోజు నేను చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవుడు నీతో చెప్తున్నాడు. ప్రయాసపడ్డారా? దేవుని విడిచిపెట్టేసేసారా? దేవునికి దూరంగా వెళ్ళిపోయారా? అయితే ఈ ఫాస్టింగ్లో దేవునికి దగ్గర అయ్యారని చెప్పి నేను నమ్ముచున్నాను. మీ ఆలోచనలన్నీ పక్కన పెట్టండి, మీ జీవిత విధానం అంతా పక్కన పెట్టండి. నా భవిష్యత్తు ఏంటి, నా పెళ్ళి ఏంటి, నా ఉద్యోగం ఏంటి, ఏం థింక్ చేయొద్దు. యేసయ్యా, నీ చేతిలో నా జీవితాన్ని పెట్టేస్తున్నా. ఆ చిన్న పిల్లడు పెట్టేశాడండి 5 రొట్టెలు 2 చేపలు. యేసయ్య ఇగో, ఆకలితో ఉంటారుగా. నీ జీవితాన్ని దేవుడు సమర్పించేస్తున్నామండి. దేవుడు ఏదైనా చేసుకుంటాడా? 12 గంపలు 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చినట్టుకు 12 గంపలు మిగిలాయంట. బాబు పట్టుకెళ్తావు 12 గంపలు? కనీసం ఒక గంప కూడా పట్టుకెళ్ళాడు. చూసారా, 5 రొట్టెలు 2 చేపలు ఇస్తే 12 గంపలు తిరిగి ఇచ్చేసాడంట. దేవుడికి ఏమైనా అవసరమా నువ్వు ఇచ్చేది? నీ జీవితం దేవుడికి ఏమైనా అవసరమా? అది నీకు ఆశీర్వాదకరంగా అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాడు. హల్లెలూయా. బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. అనేక స్కూల్స్లో అప్లై చేసి నా యొక్క రెజ్యూమ్ ఇచ్చేది చేస్తే రిజెక్ట్. నీకున్న జ్ఞానానికి పనిచేయదు, నువ్వు ఎక్కడ పనిచేయవు. ఎస్, అందరి చేత తృణీకరించబడి నిషేధించబడిన రాయి మూలక తలరాయి అవుతుందంట. చూసావా బిడ్డ, లోకం నిన్ను తిరస్కరిస్తుంది, లోకం యాక్సెప్ట్ చేయదు. జ్ఞానవంతులు కావాలి, బలవంతులు కావాలి. కానీ నేనే జ్ఞానం, నేనే బలమైనాను. ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, ఎవడి మనసు నా మీద అనుకుంటుందో, హల్లెలూయా, వాడిని నేను జ్ఞానవంతుడిగా, బలవంతుడిగా, గొప్పవాడిగా చేస్తాను. అనేక మందికి ఆశీర్వాదకరంగా చేస్తాను, దీవెనకరంగా చేస్తాను. యేసు ప్రభువారు ఆ చిన్న బిడ్డ రొట్టెలు తీసుకున్నాడంట, థ్యాంక్ యూ చెప్తున్నాడంట. థ్యాంక్ యూ అని చెప్పి విరిచి, హల్లెలూయా, విరిచేస్తాడు. జాగ్రత్త, దేవుడు విరవబడితే కానీ ఉపయోగపడవు, విరవబడితే కానీ ఉపయోగపడతావు. కాబట్టి అది మేలు కొరకే విరుస్తాడనమాట. నువ్వు అలాగే ఉంటే, స్టిక్ అయి ఉంటే ఉపయోగపడదు. విరవబడాలా, అప్పుడు మాత్రమే నీవు ఫలితాలను చూడగలుగుతావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, ఏదో క్యాజువల్గా యూజువల్గా భక్తి జీవితాన్ని గడిపేస్తూ ఉన్నామా? ప్రభు కొరకు ఎలా జీవిస్తూ ఉన్నాం? నాకు ఆశ్చర్యకరమైన విషయం, గొప్ప ప్రత్యక్షత దేవుడు ఏమిచ్చాడంటే, 3 రోజులు ప్రజలు నోట మాట కూడా రాకుండా వాక్యం వినేస్తున్నారంట. 40 రోజులు మోషే కనీసం ఏమి లేదు మాటలు. అక్కడ 40 రోజులు ఏం మాటలు జరిగి మనకేం తెలియదు. అక్కడ వెళ్ళాడు, ఉన్నాడు, పలకలట్టుకుని వచ్చేసాడు, అంతే. 40 రోజులు మాట్లాడుకుంటాడా మనిషి? కనీసం వినకుండా ఉంటాడా? ఏమేమి మాట్లాడేశాడో దేవుడు. ఏమేమి ముచ్చట్లు జరిగాయి అక్కడ మోషే గారికి, దేవుడికి. అంతే కదా, 2 మనుషులు 2 ఆడలకు ఏదో ఒక కొట్టేసినట్టు అనమాట. ఏంటంటే, ఒక కొప్పు కింద 2 కొప్పులు ఉండలేవంట. ఏంటది? ఒక కొప్పు అంటే ఏంటి? ఇంటి కప్పు ఉంటుంది కదా, ఆ ఇంటి కప్పు కింద 2 కొప్పులు. ఇది కొప్పు అంటే ఇది అంటారన్నమాట. 3 వేసుకుంటారు కదా. ఒక కప్పు కింద 2 కప్పులు ఉండలేమంట, 2 కొప్పులు. ఇది కొప్పు అంటారన్నమాట, 3 అంటారన్నమాట. అంటే ఒక ఇంటిలో 2 ఆడవాళ్ళు ఉన్నారంటే గందరగోళమే, కలిసి ఉండలేరంట. అలాంటి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారును, దేవుడును మోసే కలిసి అక్కడ 40 రోజులు గడిపేశారు. 40 రోజులు ఉండిపోయారు. మాట మంతి లేకుండా ఉండిపోయారంటారా? ఏం ముచ్చట్లేదంటారా? అక్కడ చాలా జరిగి ఉంటుంది. మరి ఎందుకని దేవుడు దాన్ని రహస్యంగా ఉంచేశాడు? అది బయటికి రాలేదు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, నీ జీవితం ప్రభావవంతమైనదిగా ఉండాలి. నువ్వు దీవించబడటం మాత్రమే దేవుని ఉద్దేశం కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి. హల్లెలూయా. నా జీవితం నాకు ఉపయోగపడదని అర్థమైపోయినప్పుడు దేవుడి చేతిలో పెట్టేశాను. ఇంకా నాకు ఉద్యోగం రాదు, ఇంకా ఇవన్నీ ప్రయత్నాలు చేసి విఫలమైపోయింది జీవితం, ఇంకా మానేసేసాను అవన్నీ కూడా.
యేసయ్య నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. మొదట స్థానము, సమయము, ఆలోచన అంతా దేవునికి ఇచ్చేసినప్పుడు మొట్టమొదటి లేసావా, అది దేవుని గంట, క్రొవ్వుని గంట, మొట్టమొదటి గంట దేవునికి ఇచ్చేసేయాలి. మొట్టమొదట నెలలో జీతం, మొట్టమొదట దశంభాగం, ఇవన్నీ దేవునికి ఇచ్చి దేవునికి ప్రథమ స్థానం ఇచ్చినప్పుడు జీవితంలో పెను మార్పులు సంభవించడం జరిగాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఉద్యోగం వెతుక్కుంటూ వచ్చింది. హలో బ్రదర్, జాబ్ ఉన్నది, ఇలాగా వస్తారా, చేస్తారా? ఎస్, థ్యాంక్ యూ జీసస్. మేమే ఫుడ్ పెడతాం, మేమే ఇది చేస్తాం. చూసారా దేని వెంబడిస్తున్నప్పుడు? వివాహం, ఎవ్రీథింగ్. ఇంకా ప్రయత్నాలు మానేసేసి ప్రభు వైపు చూస్తే మిమ్మల్ని వెంటాడతాయి, ఫలితాలు వెంటాడతాయి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి ఈ రోజున ఈ యొక్క వాక్యపు వెలుగులో మీరు అంతా నడిపించబడ్డారని చెప్పి నేను నమ్ముచున్నాను. చాలా సత్యాలు నేర్చుకున్నారు. కాబట్టి ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం మీతో పంచుకోవాలని చెప్పి నేను ఆశపడుతూ ఉన్నాను. అందరూ లేస్తారంట, కానీ కొందరైతే నిత్య జీవాన్ని అనుభవించడానికంట, కొంతమంది అయితే నిందల పాలు నిత్యముగా హేళన చేయటానికి మేలుకుంటారంట. ఈరోజు నువ్వు ఎందుకని మేలుకుంటూ ఉన్నావు? ఈరోజు ఏ ఉద్దేశంతో నువ్వు దేవుని సన్నిధికి వస్తూ ఉన్నావు? ఏ ఉద్దేశంతో దేవుని మహింపరుస్తూ ఉన్నావు? హల్లెలూయా. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలో జ్యోతులు పోలిన వారు ఏం చేస్తారంట? ప్రకాశించెదరు. హల్లెలూయా. ఆకాశ నక్షత్రాల వలె. సుడిగాలికి భయపడి ఆరిపోతే దీపం మాత్రమే, నక్షత్రం కాదు. నక్షత్రాన్ని ఏ తుఫాను ఆపలేదు, ఏ సుడిగాలి ఆపలేదు, ఏది చేయలేదు. కానీ దీపం చిన్న గాలి తాగిపోద్ది. కాబట్టి బుద్ధిమంతులు ఆకాశ నక్షత్రాలను పోలి నిరంతరం ప్రకాశించారంట. నిరంతరం ప్రకాశించేది నక్షత్రం. పగలు రాత్రి సంబంధం ఉండదు, ప్రకాశిస్తూనే ఉంటుంది. కానీ నీ ప్రకాశం తెలియాలంటే నీ చుట్టూ చీకటి ఉండాలి. హల్లెలూయా. నువ్వు ప్రకాశించే వ్యక్తివైతే నీ చుట్టూ చీకటి అనుకున్నప్పుడు నీ విలువ తెలుస్తుంది. అప్పుడు తెలుస్తుంది నీ గొప్పతనం. కాబట్టి సమస్యలు వచ్చినా కూడా నువ్వు ప్రకాశిస్తూ ఉండాలి, సమస్య లేనప్పుడు ప్రకాశించాలి. అప్పుడు సమస్యల్లో అనేక మంది నీ వైపు చూడగలుగుతారు, నువ్వు ప్రకాశిస్తున్నావు కాబట్టి. హల్లెలూయా. మరి అటువంటి భాగ్యం మాటలు మించిన వారికి పరిశుద్ధాత్ముడు అనుగ్రహించి నడిపించి బలపరిచి ఈ వాక్య వెలుగును నడిపించిన గాక. ఆమేన్.